హే గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 5 అవుతుంది. నా ఫ్లైట్ 8కి ఉంది అండ్ ఐమ్ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్ బికాస్ ఐమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ముంబై టు హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మిర్యాలగూడ మా హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నా. సో ఎక్సైటెడ్ టు మీట్ మై ఫ్యామిలీ. Hey guys, welcome back to another vlog. E vlog lo I'll be sharing how I spent my days in India. So this vlog is basically from my India trip. If you guys seen my previous vlog, మీకు అర్థమై ఉంటుంది ఐమ్ ఇన్ ఇండియా. నేను ఇండియా రావడమే డైరెక్ట్లీ ముంబైకి వచ్చిన అండ్ ద రీజన్ ఐ కేమ్ టు ముంబై డైరెక్ట్లీ ఇస్ బికాస్ నా H1B OFC అపాయింట్మెంట్ ముంబైలోనే ఉండే అనమాట. నిన్ననే నా OFC అపాయింట్మెంట్ అయిపోయింది. సో నేను ఇండియా వచ్చి 4 days అవుతుంది అండ్ లాస్ట్ 4 days నేను ముంబైలోనే టైం స్పెండ్ చేసిన. ఆహ్, నేను ముంబైలో ఫుల్లు షాపింగ్ చేద్దాం, ఫుల్లు తిరుగుదాం అది ఇది అనుకోని వచ్చిన. బట్ టు బి వెరీ హానెస్ట్ నేను ఇంట్లోనే ఉండే మొత్తం. ఐ వాజ్ ఆల్సో వర్కింగ్. నేనేం లీవ్స్ తీసుకోలేదన్నమాట. సో ఇంట్లోనే ఐ వాజ్ ఈటింగ్ సమ్ గుడ్ ఫుడ్, వర్కింగ్ అండ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ మై ఫ్రెండ్. బట్ ఫైనలీ ఐయామ్ గోయింగ్ టు హైదరాబాద్ ఈరోజు. అండ్ హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత మై ప్లాన్ ఈస్ టు గో టు మై హోమ్ టౌన్ మిర్యాలగూడ డైరెక్ట్‌లీ. సో ఎక్సైటెడ్. ఈ ఎయిర్‌పోర్ట్ పేరొచ్చేసి నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారనుకుంటా. చూడ్డానికైతే చాలా నీట్‌గా బావుండే. బట్ ఇట్ వాస్ సో ఫార్ ఫ్రమ్ వేర్ మై ఫ్రెండ్ లివ్స్. ఆల్‌మోస్ట్ 1 అవర్ దూరంలో ఉండే ఎయిర్‌పోర్ట్. అందుకని ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని ఎర్లీగా వచ్చేసాను నేను ఎయిర్‌పోర్ట్‌కి. యాజ్ యూజువల్ రాంగానే నా 2 బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసా. అండ్ ఐ హాడ్ సో మచ్ ఆఫ్ టైమ్ బిఫోర్ మై ఫ్లైట్. సో ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ ఎయిర్‌పోర్ట్ జస్ట్ కైండ్ ఆఫ్ వాకింగ్ అరౌండ్, ఎక్స్‌ప్లోరింగ్ అండ్ విండో షాపింగ్. ఈ ఎయిర్‌పోర్ట్‌లో చాలా లైక్ cafes ఉండే అండ్ చాలా రెస్టారెంట్స్ కూడా ఉండే. ఈవెన్ దో ఇట్ వాస్ సో ఎర్లీ లైక్ 5:30, 6 ఏమో అవుతుండే టైమ్. ఐ డిడ్ంట్ హ్యాడ్ యాపటైట్. బట్ చాలామంది ఇక్కడ ఈ రెస్టారెంట్‌లో ఇడ్లీ సాంబార్ అండ్ దోస తింటుంటే నాకు గూడా తినాలనిపించిందనమాట. చూడ్డానికైతే చాలా యమ్మీగా అనిపించింది. బట్ టేస్ట్ వాస్ లైక్ సూపర్ యావరేజ్. ఐ వుడ్ రేట్ ఇట్ 8 ఔట్ ఆఫ్ 10. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టీ సో బ్యాడ్. నాకు ఇండియాలో టీ అంటే చాలా ఇష్టం. బట్ టీ లేకుండే. సో, ఐ ఎండెడ్ అప్ ఆర్డరింగ్ ఫిల్టర్ కాఫీ విచ్ వాస్ ఓకే. సో, ఎర్లీ మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేసేసా అండ్ ఐ హాడ్ లైక్ గుడ్ 1, 2 అవర్స్ ఆఫ్ టైమ్ బిఫోర్ మై ఫ్లైట్. ఊరికే అట్లా కూర్చొని టైమ్ పాస్ చేసేసాననమాట. India. The commander of this flight is Captain Kranti Malpuru, assisted by First Officer. ఫైనలీ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్. మా పేరెంట్స్ అలాగనే మా సిస్టర్, మా బ్రదర్ ఇద్దరు వచ్చారు. వెయిట్ చేస్తున్నారు వాళ్ళు నా కోసం. ఫస్ట్ తో స్లో లైట్. వస్తారు మా పేరెంట్స్. ఫస్ట్ మీల్ ఇండియా వచ్చిన తర్వాత ఇంట్లో, అది కూడా మా మమ్మీ చేసిన మీల్. హాయ్ ఫ్రెండ్స్. ఈ తొర్రిపల్లి చూపి ఒకసారి. నేను హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నావు మోక్ష? మ్యాంగో టెంపరానికి మ్యాంగో ట్రీ దగ్గరికి వెళ్తున్నాం. మిర్యాలగూడ వచ్చి ఒక 4 to 5 డేస్ అవుతుంది అనుకుంటా. అండ్ వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా బయటికి రాలే నేను. ఫుల్ ఎండలు ఉంటున్నాయి అండ్ స్పెషలీ ఆఫ్టర్నూన్ టైంలో బయటికి రావడం ఈజ్ లైక్ ఇంపాసిబుల్. సో మిర్యాలగూడలో మాకు ఒక చిన్న ఫ్లాట్ ఉంది అండ్ ఆ ఫ్లాట్లో ఒక పెద్ద మ్యాంగో ట్రీ ఉందన్నమాట. ఫుల్ మ్యాంగోస్ కాస్తున్నాయి ఆ చెట్టుకి. సో నేను వచ్చిన కాడ నుంచి నా నీస్ అండ్ నెఫ్యూస్ పిన్ని పోదాం మ్యాంగోస్ తెంపుకొద్దాం అన్నట్టు రోజు సావగొడుతున్నారు. బట్ నేను జెట్ లాగ్ వల్ల డే అంతా పడుకుంటున్నా. బట్ ఈ రోజు ఫైనలీ లేచి మొహం కడుక్కొని సరే పోదాం అన్నట్టు ఆటో బుక్ చేసుకొని అందరము ఫ్లాట్ దగ్గరికి వచ్చినాం అనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అట్లా కొనుక్కున్నాం అనుకుంటా మేము. ఈ చిన్న ఫ్లాట్ ఇది రోడ్ సైడ్ పెట్టిది. సో కొన్నప్పుడే ఈ ఫ్లాట్‌లో మ్యాంగో చెట్టు ఉండే అండ్ ఎవ్రీ ఇయర్ సమ్మర్ వస్తే చాలు పండగే మాకు. మేమసలు మ్యాంగోస్ బయటనే కొనమన్నమాట. మాకు కొనవలసిన అవసరమే లేదు. బికాజ్ ఈ చెట్టు మీద ఎవ్రీ ఇయర్ ఫుల్ మ్యాంగోస్ కాస్తాయి. ఎవ్రీ ఇయర్ నేను డిసెంబర్ టైంలో వస్తున్నా కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ మిస్ అయితుండే అన్నమాట మ్యాంగోస్. స్పెషల్లీ ఇంకా ఇది మా చెట్టు మీద మ్యాంగోసే కాబట్టి కొంచెం ఇంకా ఆ ప్రేమ ఉంటది గదా!
బట్ ఈ ఇయర్ నాకు మేబీ ఆ భాగ్యం కలిగింది అనుకుంటా, మ్యాంగోస్ తినే భాగ్యము. సో వచ్చి మ్యాంగోస్ తెంపుకున్నాం అన్నమాట మేము. రోడ్ సైడ్ బిట్ కాబట్టి ఇట్లా పోయేటోళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు తెంపుకుంటున్నారన్నట్టు మేము ఇట్లా ట్రీ అంతా గూడా ముళ్ళ చెట్టు ఇట్లా కొంపేసాము. ఎవ్వరు వెళ్లి తెంచుకోవద్దని. అయినా గూడా జనాలు తెంచుకొని తింటున్నారు. అంతమంది తెంచుకొని తిన్నాక గూడా ఈ చెట్టు పైన చాలా మ్యాంగోస్ ఉండే. నేను ఫుల్లు వేడిగా ఉంది, వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం అన్నట్టు సావగొట్టిన మా పేరెంట్స్‌ని. అందుకని కొంచెమే తెంపుకొని సగం అట్లనే వదిలేసి వెళ్ళిపోయినామన్నమాట. బట్ ఇట్ వాస్ ఎ వెరీ స్వీట్ మెమొరీ. ఇట్రావే తూ లారావే ఇగో మోక్ష చూడు మోక్ష హీరో మనమిద్దరం సేమ్ వేసుకున్నాం రా. నేను ఇప్పుడే రియలైజ్ అయినా. హే గాయ్స్, ఈరోజు నాకు వీసా ఇంటర్వ్యూ ఉంది అండ్ నేను ఇప్పుడు మిర్యాలగూడలో ఉన్నా. ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో ఉంది కాబట్టి మేము మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కి డ్రైవ్ చేస్తున్నాం. టైం ఇప్పుడు 6 అవుతుంది. నా ఇంటర్వ్యూ వచ్చేసి 10:45 ఉంది. సో ఐ ప్రెటీ మచ్ హ్యావ్ లైక్ గుడ్ 4 hours. సో హోప్ఫుల్లీ ట్రాఫిక్ ఏం లేకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళి ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ అన్నట్టు ఐమ్ హోపింగ్. సో లెట్స్ సీ. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి రోడ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. మేము హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళినా వీలైతే తప్పకుండా ఈ టెంపుల్లో ఆగి ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాము. నాకు లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి తెలుసు ఈ టెంపుల్ అండ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం అనుకుంటా మేము ఈ టెంపుల్కి. నాకు చాలా ఇష్టం ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే. ఈ రోజు కూడా ఇక్కడ ఆగి స్వామివారిని దర్శించుకొని మొక్కుకొని తర్వాత స్టార్ట్ అయినాము హైదరాబాద్కి. ఏంది నువ్వుతో సెట్ దోశ అంటారా అడుగురా సెట్ దోశ చెప్పినా అని నా వీసా అపాయింట్మెంట్‌కి ఇంకా 1.5 hour ఉంది. చాలా ఎర్లీగా రీచ్ అయ్యాం మేము. ట్రాఫిక్ లేకుండే అన్నమాట. సో చాలా టైం ఉంది కదా అన్నట్టు నేను మా తమ్ముడు బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. చాలా హడావిడిలో ఉండేసరికి నేను రికార్డ్ చేయలేదు సరిగ్గా. బట్ నా వీసా ఇంటర్వ్యూ గురించి, నా వీసా ఎక్స్‌పీరియన్స్ గురించి నేను సెపరేట్ బ్లాగ్ చేస్తాను. బట్ ఇట్ ఆల్ వెంట్ లైక్ వెరీ స్మూత్. మమ్మీకి నేను యూఎస్ తీసుకెళ్ళి బోబా తాపిస్తా. ఫ్రాపచినో, క్యాపచినో, ఐస్డ్ కాఫీ, ఐస్డ్ లాటే, పిజ్జా, బర్గర్, చికెన్. వీళ్ళిద్దరూ నా నీస్లు అంటే మా అక్క కూతుర్లు అన్నమాట. కిలోలు కిలోలు బట్టలు తీసుకొచ్చిన వీళ్ళకి యూఎస్ నుంచి. బట్ ఒక్క పని చెయ్యరు ఇద్దరు, తిని పడుకోవడమే. సో వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చిన బట్టలు మడతామని, నా బట్టలు మడత పెట్టామని. ఏ ఆగు మమ్మీ, చెయ్యని నీట్గా చెయ్యు, లేకపోతే నీకు తీసుకొచ్చిన చాక్లెట్లు బట్టలు అన్నీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. Look at these guys. Two pandil are eating the food. This is the middle pandi of the king of the food. Look at these guys. I'm a king of money. So these two pandits are eating the food juice. హావి మస్తు స్వీట్ రచ్చ. హే మోక్ష, Finish watching guys. ఓకే ఆన్ చేయి, ఫస్ట్ ఆన్ చేయి ఇది. So guys, ఇప్పుడు మేము వేస్తున్నాం. చూసారా guys ఎలా వేస్తున్నా పిండి షాక్ అయ్యేలా ఉంది కదా guys. ఉప్పల్ వాళ్ళు చెల్లెలు నువ్వు. ఏంటి ఈ పిండి
అక్కయ్య కాదు మా అమ్మకి. నీకు మామ అవుతారు నాకు రా 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 రా, ఇద్దరం చెప్తాం కదా. అంకుల్ హాయ్ గాయ్స్, సో ఇండియా వచ్చి 2 వీక్స్ అవుతుందా? 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్లో నేను ఒక్క రోజు కూడా బయటకు వెళ్ళలేదు. ఒక్క రోజు హైదరాబాద్ వెళ్ళి వచ్చిన, అది కూడా వీసా అపాయింట్మెంట్ కోసం మాత్రమే. ఫైనలీ ఈరోజు వీ డిసైడెడ్ టు గో అవుట్ బికాజ్ లంచ్ ఇన్విటేషన్ వచ్చిందనమాట మా మామ దగ్గర నుంచి. సో మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము లంచ్ కోసం. మా మమ్మీతో సావర్కి వెళ్తాను. సో అక్కడ నేను బ్లాగరో లేకపోతే ఆమె బ్లాగరో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఎంత వేడిగా ఉందంటే వేసుకున్న సన్ స్క్రీన్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈరోజు కొంచెం వెదర్ బాగుంది, ఈవెన్ దో ఇట్స్ సో హాట్ బట్ ఇట్స్ విండీ, చల్లటి గాలి వస్తుంది అన్నమాట. ఈరోజు మేము నాగార్జున సాగర్కి వెళ్తున్నాము. మిర్యాలగూడ నుంచి 45 to 50 మినిట్స్ దూరంలో ఉంటుంది నాగార్జున సాగర్, కొంచెం దగ్గరలోనే ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో 15-20 ఇయర్స్ బ్యాక్ సాగర్ డ్యామ్ చూడడానికి వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను అన్నమాట చాలా ఇయర్స్ తర్వాత. మా మామ వాళ్ళు నాగార్జున సాగర్లోనే ఉంటారు అండ్ ఈరోజు లంచ్కి ఇన్వైట్ చేసారు వాళ్ళు. నేను ఒక 2 కర్రీస్ అండ్ రైస్ అట్లా ఏమైనా పెడతాడేమో అన్నట్టు అనుకున్నా, బట్ ఓ మై గాడ్ దేర్ వర్ సో మెనీ వెరైటీస్. తెలిసిన ఒక షెఫ్ని హైర్ చేసుకొని మొత్తం ప్రిపేర్ చేయించారన్నమాట లంచ్. యాపటైజర్ తినేసే నాకు చాలా ఫుల్ అయిపోయింది అండ్ ఇంకా మెయిన్ కోర్స్ కూడా ఉండే అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ యాజ్ యూ గైస్ కెన్ సీ సో గుడ్. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్, ఫుల్గా తిన్నాము. అండ్ నాగార్జున సాగర్ అయితే కంపేర్ టు మిర్యాల కూడా కొంచెం చల్లగా ఉండే వెదర్ వైజ్ అండ్ చూడడానికి కూడా చాలా గ్రీనరీ అండ్ చాలా బాగుండే. సో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఇన్ నాగార్జున సాగర్. వీ టుక్ సో మెనీ పిక్చర్స్. మోక్ష ఇయ్యాను పళ్ళు లేకపోయినా కూడా సైడ్కి పెట్టి మరి ఎంజాయ్ చేస్తుంది ఫుడ్. ఎట్లుంది, బాగుందా? మోక్ష హాయ్ చెప్పు. Cheers. Super guys. Cheers. నేను యాపటైజర్స్ తినేసి బ్రేక్ తీసుకుంటున్నా, కాసేపు అయ్యాక లంచ్ తిందామని. ఈ పిల్లదైతే ఇంకా అవ్వలేదు, తింటూనే ఉంది ఇంకా ఈ పిల్ల. లేదు అన్ని ఫుడ్స్ కొంచెం వియర్డ్గా ఉన్నాయి నాకు. అంటే ఆమెకి బోటీ నచ్చలేదు, బోటీ టేస్ట్ కొంచెం వియర్డ్ అనిపించింది. ఫిష్ కూడా కొంచెం వియర్డ్గానే అనిపించింది. ఈ లాస్ట్ ఎందుకో టేస్టీగా బాగుంది, సో తింటాం. ఇంత మంచి గాలి వస్తుందిరా, ఎంత మంచి గాలి వస్తుందో. That's it for this vlog, guys. I really hope మీకు ఈ vlog నచ్చుతుంది అనుకుంటున్నాను. I personally had so much fun editing this vlog, so I really hope you enjoy watching it as well. And మీకు కనుక నా vlogs నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి and make sure you like, share and subscribe to my channel. And thank you so much for watching and I'll see you guys with another vlog soon. Bye.